హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 161. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హోటల్స్లో ఆ గడ్డే తింటున్నాను అన్నారంటే ఆయన ఇంటి భోజనం చెయ్యటం లేదా? వనజాక్షి చెప్పింది నిజమేనా? ఆయన అక్కతో ముందులా ఉండటం లేదా అని తనలో తనే ఆలోచించుకుంటూ పచ్చడి కోసం టమాటాలు మిర్చి మగ్గపెట్టి వనజాక్షి తెచ్చిచ్చిన గారెపిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి కలిపింది. అలానే మరో పక్క ఆవళ్ళ కోసం పెరుగు సిద్ధం చేసి తాలింపు పెట్టింది. వనజాక్షిని పిలిచి పచ్చడి చేయమని గారెలు వేయటం స్టార్ట్ చేసింది. సులోచన గారెలు పూర్తి చేసేలోపు వనజాక్షి పచ్చడి నూరుకు రావటంతో చక్కగా పెట్టుకొని తీసుకెళ్ళి మౌలిగారికి ఇచ్చి మంచినీళ్లు పెట్టి ఫ్యాన్ తిరుగుతున్నా విసురుతూ పక్కనే కూర్చుంది సులోచన. ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే భలే ఉన్నాయి సులోచన, చాలా బాగున్నాయని మళ్ళీ పెట్టించుకొని తృప్తిగా తిన్నారు మౌలి. సులోచన లేస్తుంటే నువ్వు పెట్టుకుని తిను అన్నారు. నేను వనజాక్షితో కలిసి తింటాను అంది. నీ మొగుడిని నేనే కదా, మరి నువ్వు నా దగ్గరే కూర్చొని తినాలి కదా అన్నారు ఆయన. బుద్ధిగా తల ఊపి మళ్ళీ లేస్తుంటే ఎక్కడికి మళ్ళీ అని అడిగారు. అంటే ప్లేట్ అని చిన్నగా చెప్పింది సులోచన. తను తిన్న ప్లేట్ని సులోచన ముందుకు జరిపి తిను అన్నారు ఆయన నవ్వుతూ. ఆ సమయంలో సరదాగా చేశారు, కానీ సులోచనకి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇష్టంగా పెట్టుకొని తింది. ఒక్క క్షణం రాజేశ్వరి గుర్తొచ్చింది మౌలికి. కానీ తనకి ఆ అర్హత లేదు అన్నట్లుగా ఆ ఆలోచనలని పక్కకి నెట్టేసి 2 తిని లేస్తున్న సులోచన చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ఏంటి 2 తినేది అని మరో 2 వడ్డించి తిను ఇవి కూడా అని చెప్పారు. నాకు ఎక్కువైపోతాయి అంది సులోచన అమాయకంగా. ఏం అవ్వదు తిను, 2 తింటే ఏం సరిపోతుంది, నా కోసం వంట చేయడానికి కూడా ఓపిక ఉండదు తిను అని మరోసారి చెప్పటంతో కష్టంగా తినేసి ఇంకా చాలు అంటూ ప్లేట్ పక్కన పెట్టేసింది. మౌలిగారు నవ్వేసి నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను అని వెళ్ళటంతో గబగబా చెయ్యి కడుక్కొని గుమ్మంలో నిలబడింది. కార్ రివర్స్ చేసుకొని వెళ్ళబోతూ ఎదురు రా సులోచన అని అడిగారు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా సంతోషంగా అనిపించి పరుగున వెళ్ళింది సులోచన. బాయ్ అన్నట్లుగా చెయ్యి ఊపి హుషారుగా వెళ్ళారు మౌలిగారు. నేను చెప్పానా దేవమ్మ, అయ్యగారు మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటారని. చూడండి, రాత్రి వచ్చినప్పుడు ఎంత దిగులుగా ఉన్నారో, ఇప్పుడు మీతో ఎంత హుషారుగా ఉన్నారో. అలానే అయ్యగారు చెప్పినట్టు చేస్తూ అయ్యగారి మనసు సంతోషంగా ఉండేలా చూసుకోండి అంది వనజాక్షి. ఆయన నీచుకూరలవి వద్దన్నారు, నేనే వంట చేస్తాను అంది సులోచన. మీకేం కావాలో చెప్పండి, కూరగాయలన్నీ తరిగి ఇస్తాను అంది వనజాక్షి. నేను ఆయనతో పాటు టిఫిన్ చేశాను వనజాక్షి, నువ్వు కూడా టిఫిన్ చేసి అప్పుడు పనిలోకి దిగు అని చెప్పి వంట చేయటం మొదలుపెట్టింది సులోచన. పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, పప్పు టమోటా, వంకాయ పచ్చడి, ముక్కల పులుసు, బంగాళదుంప వేపుడు చేసి పూర్ణాలు కూడా చేసింది ఆఖరున. అన్నీ అయ్యేసరికి 1 గంట అయ్యింది. మరోసారి స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి మౌలిగారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సులోచన. అక్కడ మౌలిగారు ఊళ్ళో వాళ్లతో మాట్లాడి పొలాల వైపు వెళ్ళారు. వాళ్ళ పొలం చూసి వస్తున్న సమయంలో రామయ్య ఎదురవటంతో రామయ్య అని పిలిచారు మౌలి. అయిష్టంగానే ఆయన ముందు నిలబడ్డారు రామయ్య. ఎందుకు నేనంటే నీకంత కోపం, నేనేం చేశాను
అని అడిగారు మౌలి. మీరేం చేశారండి? మీరు చాలా పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు కదా, మీరు నన్నేం చేస్తారు అని అడిగారు రామయ్య. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకు రామయ్య, ఏదైనా ఉంటే సూటిగా చెప్పు అని అడిగారు మౌలిగారు కాస్త కోపంగా. మీరు నన్నేం చేయలేదు, కానీ మీరంటే నాకు కోపం కూడా కాదు, అసహ్యం అని చీదరగా చూస్తూ అన్నాడు రామయ్య. మీ చెల్లి జీవితం నాశనం చేశానా? తలదించుకొని అడిగారు మౌలి. అవును, నా చెల్లి పెళ్ళికి ఎలా ఒప్పుకుందో తెలియకుండానే చేసుకున్నారు మీరు. మమ్మల్ని చంపుతాను అని బెదిరించి ఒప్పించింది మీ భార్య. పైగా మీతో కాపురం చేయకూడదు, పిల్లల్ని కనకూడదు, ఇంకా మీ వైపు కన్నెత్తి చూడకూడదు అని ఏవేవో షరతులు పెట్టి మరీ పెళ్లి జరిపించింది. ఇప్పుడు అన్నీ మీకు తెలిసినా కూడా మీరు మీ భార్యతో కలిసి సిటీకి వెళ్ళిపోయారు, మా చెల్లాయిని ఒంటరిగా వదిలేసి. మీకు అన్యాయం అనిపించలేదా అని అడిగాడు రామయ్య కోపంగా. మీ చెల్లాయి నా చేతులు కట్టేసింది రామయ్య అని బాధగా చెప్పారు మౌలి. ఒకప్పుడు మీ మొదటి భార్య మీ చేతులు కట్టేసింది, ఇప్పుడు మా చెల్లాయి మీ చేతులు కట్టేసింది. మిమ్మల్ని కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా కనీసం తనకంటూ ఒక కుటుంబం ఉండేది ఈ రోజున. కానీ ఇప్పుడు తనకంటూ ఎవరూ లేని ఒంటరి, జీవితాంతం ఒంటరిగా బ్రతకమని తన మెడలో 3 ముళ్ళు వేసి వదిలేశారు. రెండో భార్యగా మీ క్షేమం కోసమే ఆలోచించింది తను. ఎన్నో పూజలు వ్రతాలు చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. కానీ ఏమొచ్చింది తనకి? మీ ప్రేమ లభించిందా? లేకపోతే సంసారిక జీవితంలోని మాధుర్యం చవిచూసిందా? లేదంటే ఆడదానికి, అందున పెళ్ళైన స్త్రీకి మాత్రమే సొంతమైన అమ్మతనం పొందగలిగిందా? ఆ బంధంలోని మాధుర్యాన్ని చవిచూసిందా? తల్లి తండ్రి లేకపోయినా మా ఇంటిల్లపాది ప్రేమని పొందిన మా చెల్లాయి మీ కారణంగా ఏ అచ్చటా ముచ్చటా నోచుకొని దౌర్భాగ్యరాలిగా బ్రతుకుతుంటే మీ మీద అసహ్యం కాక ఇంకేం కలుగుతుంది రాజావారు అని తన గుండెలోని ఆవేశాన్ని మొత్తం దించుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య. మౌలిగారు మాత్రం నిశ్చేష్టులయ్యి అక్కడే ఉండిపోయారు. చాలాసేపు పొలంలో ఒంటరిగా కూర్చొని ఆలోచించిన మౌలిగారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇంటికి వెళ్ళారు. అప్పటికే లేట్ అవటంతో మౌలిగారి కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతున్న సులోచన ఆయన కనిపించగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. కాళ్ళు కడుక్కుంటూ సులోచన వాడిపోయిన మొహం చూసి, కంగారు పడ్డావా నేను రాలేదని అని అడిగారు. లేదని తల ఊపి వెంటనే అవును అని తల ఆడించి వెళ్ళిపోయారేమో అనుకున్నాను అంది చిన్నగా. చెప్పకుండా వచ్చినా చెప్పే వెళ్తానులే, కంగారు పడకు అని లోపలికి నడిచారు. ఒక్క నిమిషం ఇలా కూర్చోండి, అన్నీ రెడీగానే ఉన్నాయని ఇంటి వెనక వైపుకి వెళ్ళి ఫ్రెష్గా అరటి ఆకు కోసుకొచ్చి చక్కగా కడిగి పీట వేసి అప్పటికే అన్నీ సర్ది ఉండటంతో గబగబా వడ్డించింది. ఏంటి, నా కోసం ఇవన్నీ చేశావా? ఎందుకింత శ్రమ అన్నారు మౌలి. రోజు హోటల్లోనే తింటున్నానన్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడైనా ఇలా నా చేతితో తృప్తిగా చేయనివ్వండి. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో. అయినా మొదటిసారి మీకోసం వంట చేసే అవకాశం వస్తే ఇప్పటికే చాలా తక్కువ చేశాను అన్న భావన కలుగుతుంది నాకు. మీరు వీటిని చూసి ఇన్ని చేశావా అంటున్నారు అంది మూతి ముడిచి. నేను 2 రోజులు ఉంటాను. 2 రోజులకి ఒకేసారి వండి పెట్టినట్టు ఉంది. ఇక నుండి ప్రతి నెల ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఇప్పుడు చేసినట్టు చెయ్యకు. ఉదయం 2, రాత్రికి 2 వెరైటీలు చాలు, ఇన్ని అవసరం లేదు అన్నారు నవ్వుతూ. కానీ మనసులో మాత్రం తను వస్తాను అనగానే సులోచన సంబరపడిపోవటం గమనించి
ఖచ్చితంగా ప్రతి నెల రావాలని అనుకున్నారు మౌలి. ముందు పూర్ణం తినండి అంటూ మధ్యలో తనే చిన్న కన్నం పెట్టి నెయ్యి వేసింది. ఇంత నెయ్యి తింటే దాహం వేస్తుంది సులోచన అన్నారు. ఏం కాదు, నెయ్యి తింటే మంచిది అని మరి కాస్త వేసింది కానీ ఆపలేదు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కొసరి కొసరి వడ్డిస్తుంటే ఇంక చాలు అని పొట్ట నిండిపోయే వరకు తింటూనే ఉన్నారు మౌలి. రాత్రికి నా కోసం వంట చేయకు, చాలా ఎక్కువ తిన్నాను అని పక్కనే ఉన్న మంచం మీద వాలారు, లేచి నడిచే ఓపిక కూడా లేక. ఈ మాత్రం దానికి ఇంత ఆపసోపాలు పడుతున్నారా? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశానా అని అడిగింది సులోచన. కాదులే కానీ నీ వంట మాత్రం చాలా బాగుంది. ఎంత తిన్నా తనివి తీరటం లేదు. చాలా కమ్మగా ఉంది. మా అమ్మ కూడా ఇంత బాగా ఎప్పుడూ వండలేదు. మా ముత్తవ్వ ఉండేది, తను ఇలానే పెట్టేది నా చిన్నప్పుడు. వద్దు అని నేను పరుగులు పెడితే నన్ను కట్టేసి పెట్టింది ఒకసారి నవ్వుతూ అని ఆయన చెప్తుంటే వింటూ తన భోజనం పూర్తి చేసింది సులోచన. నాకేమో వద్దన్నా పెడుతూనే ఉన్నావు, నువ్వు మాత్రం కొంచెమే తిన్నావు ఆకు ముడిచాక చెప్పారాయన. నా పొట్ట చూసారా ఎంత పైకి వచ్చిందో? ఈరోజు నేను కూడా ఎక్కువగానే తిన్నాను, అన్నీ రుచి చూడాలి కదా అని నవ్వుతూ చెప్పింది. సులోచన అక్కడివి అన్నీ తీసేసరికి చిన్నగా కునుకు తీశారు మౌలిగారు. సాయంత్రం నిద్రలేచిన ఆయన సులోచన కాఫీ ఇస్తే తాగి అలా బయటకు వెళ్దామా అని అడిగారు. బయటకా? కానీ అని మొహమాటంగా ఆగిపోయింది సులోచన. ఎక్కడికో తీసుకెళ్ళనులే, మన తోట దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పారు. సరే ఇప్పుడే వస్తాను అని ఉదయం వేసిన ఆవళ్లతో పాటు చక్కెర పొంగలి పూర్ణాలు కూడా సర్ది చక్కగా స్నానం చేసి లేత గంధపు రంగు నేత చీరని కట్టుకుంది. నుదుటిన అలానే పాపిట్లో కనిపిస్తున్న ఎర్రని కుంకుమ వింత శోభని అద్దుతుంటే ముచ్చటగా చూసి ముందు రోజు తను తెచ్చిన వాటిలో నుండి ఒక బంగారు గొలుసు తీసి తనే స్వయంగా వేశారు మౌలిగారు. నాకివన్నీ ఎందుకండి అని అడిగింది సులోచన. నీ మంచి మనసు ముందు ఇవన్నీ వెలవెలబోతాయి, కానీ నా తృప్తి కోసం అన్నారు ఆయన. ఇంకేం మాట్లాడకుండా తను సర్దినవి అన్నీ తీసుకొని ఆయన వెనక వెళ్ళింది. మొదటిసారి సులోచన కారులో ఎక్కినప్పుడు, అంటే వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు మౌలిగారు తనని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా డోర్ తీసి ముందు సీట్లో కూర్చోబెట్టారు సులోచనని. డ్రైవింగ్ చేసేటప్పుడు అడిగారు, పెళ్లి రోజున నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను కదా, నా మీద కోపం వచ్చిందా అని. మీరు నా భర్త, మీ మీద కోపం ఎలా వస్తుంది? అప్పటికే మీరు నా మెడలో తాళి కట్టారు కదా. మీకు ఏది సంతోషమయ్యిందో అది నన్ను బాధించదు కదా. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని అనుకున్నాను నేను అంది సులోచన. ఈ ప్రపంచంలో నీలా ఎవరూ ఆలోచించలేరేమో అన్నారాయన నవ్వుతూ. భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇలానే ఉంటారు. మీ సంతోషాన్ని దూరం చేసి నేను సంతోషంగా ఉండగలనా అని అడిగింది సులోచన. నువ్వు చాలా నచ్చేస్తున్నావు సులోచన, నీకేం తెలియదు, కానీ ప్రేమించటం మాత్రం చాలా బాగా తెలుసు అన్నారాయన. నేను కంటికి నదురుగా కనిపిస్తానని నన్ను బయటకు కూడా పంపించేది కాదు పెద్దమ్మ. తనకు తెలిసిన దేవుడి కథలన్నీ చెప్పేవారు మా పెదనాన్న. ఇంకా అన్నయ్య తను నేర్చుకున్నవి నాకు చెప్పేవారు. తాతయ్య, మామ ఆడపిల్ల నడవడిక ఎలా ఉండాలో చెప్పారు. నేను అలానే ఉన్నాను. నా పుట్టుక నన్ను హేళన చేసినా నన్ను పెంచిన వాళ్ళని హేళన చేయకూడదు కదా అంది. నువ్వు చాలా సింపుల్గా కనిపిస్తావు కానీ టఫ్ అమ్మాయివి అన్నారు ఆయన నవ్వుతూ. అంటే
అర్థం కాక అడిగింది సులోచన అమాయకంగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.